హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఇన్స్టెంట్ దోసా బ్యాటర్, అది కూడా చాలా తక్కువ టైంలో చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మొట్టమొదటిగా నేను 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. అందులో ఇంకొక కప్ బియ్య పిండి, ఇంకో కప్ బేసన్, 2 టేబుల్ స్పూన్ ఉప్మా సూజీ, తర్వాత ఇంగువ, జీలకర్ర, ఉప్పు అవి కూడా వేసాక 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్ ఏమో చిన్న ముక్కలుగా కట్ చేశాను. తర్వాత 2 బంచెస్ పుదీనా ఆకులు కూడా కట్ చేసి ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ కలిపేశాను. ఆ పైన ఎర్రకారం కూడా వేసేసి మిక్స్ చేశాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసి ఇంకొంచెం వాటర్ కూడా వేసేసి బాగా బీట్ చేశాను. ఆ పైన కొత్తిమీర కూడా కట్ చేసేసి యాడ్ చేశాను. సో బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇది దోశ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట. రవ్వ దోశ ఎలా అయితే మనం ఎడ్జెస్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ సెంటర్కి వేస్తామో అదే పద్ధతిలో ఇది కూడా వేసుకొని ఎడ్జెస్లో ఆయిల్ వేసేసి దోశ రెడీ చేసుకోవాలి. చూసారు కదా, దోశ చాలా బాగా వస్తుంది. కొబ్బరి పచ్చడి కానీ పల్లీల పచ్చడి కానీ నంచుకొని తింటే బాగుంటుంది. ఈ కొత్త విధంగా ఉన్న ఇన్స్టెంట్ దోశ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.